నేను మళ్ళీ ఒకసారి మీ అందరినీ కోరుకునేది ఏంటంటే ఒక మాట మీద ఉండండి, యూనిటీగా ఉండండి. ఇవాళ వెంటనే ₹1 అదనంగా కనిపించకపోవచ్చేమో కానీ భవిష్యత్తులో మాత్రం ఖచ్చితంగా మీరు ఐకమత్యంగా ఉంటే మాత్రమే దీని మీద ₹1 ఇంటికి పట్టుకెళ్ళగలరు తప్పితే, లేకపోతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీ ఈఎంఐలు కడతా కూడా ఇబ్బందులు ఉంటాయి. ఎప్పటికీ ఈ కష్టాలు తీరేవి కాదనేది మనసులో పెట్టుకుని ఇవాళ ఈ ఆన్లైన్ బిజినెస్ వాళ్ళని మాత్రమే కాదు, టైర్ల వాళ్ళని, బంకుల వాళ్ళని, ప్రభుత్వాలని ఎక్కడ మీకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు కానీ వాతావరణం కానీ రావాలంటే మీరందరూ ఒక్క మాట మీద ఉంటే మాత్రమే మీ ఫీల్డ్ బాగుంటుంది అనేది మీరు మనసులో పెట్టుకుని ఎటువంటి ఇగోలకు కానీ యూనియన్ ఒకవేళ సాంబిరెడ్డి నచ్చపోతే ఇంకొక ఆయన పెట్టుకోండి, ఆరెంజ్ సునీల్ నచ్చపోతే ఇంకోళ్ళని పెట్టుకోండి. అంతేగాని యూనియన్ కట్టడిని మాత్రం చీలికలు లేకుండా ఐకమత్యంగా అహంకారానికి పోకుండా ఇగోలకు పోకుండా వ్యాపారం బాగుంటే మనందరం బాగుంటాం అనే ఆలోచనని మనసులో పెట్టుకుని ఐకమత్యంతో ఉండమని చెప్పని మనస్ఫూర్తిగా మీ అందరినీ నేను కోరుకుంటూ, అట్లాగే అక్కడ మన వాళ్ళు చెప్పారు హోమ్ స్టే ట్యాక్స్ గురించి. అంటే గవర్నమెంట్ లెవెల్లో కొద్దిగా డైల్మాలో అంటే ఏ నిర్ణయం తీసుకోవాలి, తమిళనాడు కోర్టుకు వెళ్తే సక్సెస్ఫుల్ అంటే పాజిటివ్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్కి పాజిటివ్ డెసిషన్ వచ్చింది కాబట్టి మనం కూడా అలా వెళ్దామని చెప్పి అనేది కొద్దిమంది ఐఏఎస్ ఆఫీసర్లు సీఎం గారికి చెప్పారు. మేము అట్లే కాకుండా ఎక్కువ స్టేట్స్ అన్నీ కూడా వెళ్ళినాయి కాబట్టి మనం కూడా వన్ ఇండియా వన్ ట్యాక్స్కి వెళ్దామని చెప్పని యాజ్ ఎ మినిస్టర్గా నేను కూడా ఆయనకి సీఎం గారికి చెప్పాం. కానీ ఇంకా డెసిషన్ అయితే ఇంకా అవ్వలేదు. నేను మళ్ళీ ఒకసారి మీ అందరినీ కోరుకునేది ఏంటంటే ఒక మాట మీద ఉండండి, యూనిటీగా ఉండండి. ఇవాళ వెంటనే ₹1 అదనంగా కనిపించకపోవచ్చేమో కానీ భవిష్యత్తులో మాత్రం ఖచ్చితంగా మీరు ఐకమత్యంగా ఉంటే మాత్రమే దీని మీద ₹1 ఇంటికి పట్టుకెళ్ళగలరు తప్పితే, లేకపోతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీ ఈఎంఐలు కడతా కూడా ఇబ్బందులు ఉంటాయి. ఎప్పటికీ ఈ కష్టాలు తీరేవి కాదనేది మనసులో పెట్టుకుని ఇవాళ ఈ ఆన్లైన్ బిజినెస్ వాళ్ళని మాత్రమే కాదు, టైర్ల వాళ్ళని, బంకుల వాళ్ళని, ప్రభుత్వాలని ఎక్కడ మీకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు కానీ వాతావరణం కానీ రావాలంటే మీరందరూ ఒక్క మాట మీద ఉంటే మాత్రమే మీ ఫీల్డ్ బాగుంటుంది అనేది మీరు మనసులో పెట్టుకుని ఎటువంటి ఇగోలకు కానీ యూనియన్ ఒకవేళ సాంబిరెడ్డి నచ్చపోతే ఇంకొక ఆయన పెట్టుకోండి, ఆరెంజ్ సునీల్ నచ్చపోతే ఇంకోళ్ళని పెట్టుకోండి. అంతేగాని యూనియన్ కట్టడిని మాత్రం చీలికలు లేకుండా ఐకమత్యంగా అహంకారానికి పోకుండా ఇగోలకు పోకుండా వ్యాపారం బాగుంటే మనందరం బాగుంటాం అనే ఆలోచనని మనసులో పెట్టుకుని ఐకమత్యంతో ఉండమని చెప్పని మనస్ఫూర్తిగా మీ అందరినీ నేను కోరుకుంటూ, అట్లాగే అక్కడ మన వాళ్ళు చెప్పారు హోమ్ స్టే ట్యాక్స్ గురించి. అంటే గవర్నమెంట్ లెవెల్లో కొద్దిగా డైల్మాలో అంటే ఏ నిర్ణయం తీసుకోవాలి, తమిళనాడు కోర్టుకు వెళ్తే సక్సెస్ఫుల్ అంటే పాజిటివ్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్కి పాజిటివ్ డెసిషన్ వచ్చింది కాబట్టి మనం కూడా అలా వెళ్దామని చెప్పి అనేది కొద్దిమంది ఐఏఎస్ ఆఫీసర్లు సీఎం గారికి చెప్పారు. మేము అట్లే కాకుండా ఎక్కువ స్టేట్స్ అన్నీ కూడా వెళ్ళినాయి కాబట్టి మనం కూడా వన్ ఇండియా వన్ ట్యాక్స్కి వెళ్దామని చెప్పని యాజ్ ఎ మినిస్టర్గా నేను కూడా ఆయనకి సీఎం గారికి చెప్పాం. కానీ ఇంకా డెసిషన్ అయితే ఇంకా అవ్వలేదు.